అనన్య. అత్తయ్య గారు, మావయ్య గారు, ఇక చాలా ఆపమ్మా, ఆపో. నిజాలేవో అబద్ధాలేవో ఇప్పటికి గాని మాకు అర్థం కాలేదు. ఛీ! మావయ్య గారు, అత్తయ్య గారు. అనన్య, చాలా పెద్ద తప్పు చేశావు. ఇది నువ్వు సరిదిద్దుకోలేని నేరం. ఇంటి పేరుని తీసావు. అత్తయ్య గారు, నేను అలా చేయలేదండి. నువ్వు నా మీద ఎన్ని విషపు అస్త్రాలు ప్రయోగించినా అవి తిరిగి నీ మీదే ప్రభావం చూపిస్తాయని నువ్వు గుర్తుపెట్టుకో. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇదిగో శేఖర్. ఇదిగో శేఖర్. ఏంది నా పెండ్లం గొంతులా ఉండదే? ఒరే పాపిష్టోడా, దిక్కుమాలోడా, సన్నాసి, నిద్రన పెట్ట. ఇది కదా స్టోను. మరి ఈ బ్యూటిఫుల్ స్టోన్ తో ఎవరబ్బా పిలిచుండదే? ఇదిగో శేఖర్. ఓ మస్త్ మేడము, మీరా పిలిచుండదే? అవును శేఖర్. ఏంది మాస్క్ మేడము, ఇయాలప్పుడు ఇట్టా వచ్చిండారండి? ఏం చేస్తున్నావో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఏంది మేడము, నేనేమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానా? అయినా ఏముంటది నా పనిలో మీరు చూసేదానికే? అంటే డ్యూటీ చేస్తున్నావా, గురక పెట్టి నిద్రపోతున్నావా అని. నిద్ర నా బతుకది కూడానా? కంటి మీద కునుకు లేకుండా చేసేసిపోయిందిగా నా పాపిష్టి పెళ్ళాం. దాన్ని ఎతికి ఎతికి ఏళ్లే కాదు, కాళ్ళు కూడా కరిగిపోయి ఉండాయి. అందుకేనా ఇలా పొట్టిగా అయిపోయావు? ఏంది మాస్క్ మేడమా, నా బాధ కష్టమా ఎటకారంగా ఉండదా? ఎటకారం లేదు, పచ్చికారం లేదులే కాని ఇంతకీ ఏంటంట? పెళ్ళం కోసం రోడ్డు మీద పడ్డావంట? అవును మాస్క్ మేడం, ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర జల్లెడి పట్టేసి ఓ వారం అవుతుండది. ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టా. ఓర్ని బండబడా, అంత కసికొద్ది ఎతుకుతా ఉండవా నా గురించి? అది సరే, ఇప్పుడు ఇంకా ఈ ఊళ్ళో ఎన్ని రోజులు క్యాంప్ పెట్టావు? ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తావు? ఇంకా అది చేతికి సిక్కేదాకా యాడికి పోయేదిలే. ఏ ప్రపంచ యాత్ర ముగించేసావా ఏంటి? అది ఈడనే ఉన్నది, నేను యాడికి పోయేదిలే. వామ్మో, మొన్న ఈయన్నే మార్కెట్లో కనిపించి మలేరియా దోమలే మాయమైపోయి ఉండాది. దొంగ ముచ్చు మొహంది. ఆ యాల దాని అవతారము యాసము చూస్తే అది ఏడ్నో ఏ ఇంట్లో సెటిల్ అయిపోయి ఉండదు. అందుకే కూరగాయల కోసం మార్కెట్కి వచ్చి ఉండదు. ఓర్ని తసదియా, కాకి లెక్క ఎట్ట ఏసుండవా? అందుకే మాస్క్ మేడము, అది చేతికి చిక్కేదాకా మా ఊరు బస్సు ఎక్కేదేలే. అవును, పెళ్ళం మీద ఎంత తప్పించిపోతున్నావు కదా, ఆ మహాతల్లి గాని నీకు దొరికిందనుకో ఏం చేస్తావు? ప్రేమగా చూసుకుంటావా?
నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా ఏంది మీకు? ఇన్నాళ్ళ నుంచి నేను పడ్డ నరకము దానికి కూడా చూపించినాక అది బతుకుంటే అప్పుడు చూసుకుంటా ప్రేమగా. వద్దదు అమ్మో, నా వల్ల కాదు. నా పెళ్ళానికి ప్రేమగా కానుకలిస్తానంటే మీకేందమ్మా కష్టమో? అదే నువ్వు చెప్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది. అయినా ఇంత రాక్షసత్వం ఏంటి నీకు? మరి నన్ను రాక్షసుని చేసింది అదే కదా. అందుకే ఇప్పుడు నా పవర్స్ అన్ని దాని మీద చూపించడానికే ప్రపంచ యాత్ర చేస్తా. ఎదుగుతూ ఉండా దానికోసం. ఏంది మేడం, మార్కెట్లో ఉన్న పెళ్ళం మాయమైనట్టు మాయమైపోయి ఉండదా? చాచా, ఆ రాక్షసుతో ఈ మేడంతో పోల్చిందే. ఆవిడి వేరు, ఈవిడి వేరు, అంతే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఓరు అమ్మో, ఓరు నాయనో, ఈడు నా ప్రాణం తీసేదానికి ఆకలితో ఉన్న ఏటకొక్క మాదిరి ఎదుగుతా ఉండాడు. ఈడి చేతికి సిక్కినానా సస్తాను.